సింగరేణి కోలరీస్ వర్కర్స్ యూనియన్ సీనియర్ నాయకులు అమర్జీవి చంద దుర్గయ్య సేవలు మరవలేనివని ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, సిపిఐ నగర కార్యదర్శి కె కనకరాజులు కొనియాడారు. ఆదివారం గోదావరికని భాస్కరరావు భవన్లో జరిగిన దుర్గయ్య 41వ వర్ధంతి సందర్భంగా నాయకులు ముందుగా దుర్గయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చందా దుర్గయ్య మరణించిన కార్మిక వర్గంలో ఆయన జ్ఞాపకాలు మెదులుతూనే ఉన్నాయని అన్నారు. ఏఐటీయూసీని, సిపిఐ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అనేక పార్టీలు ఆనాడు కక్షపూరితంగా వ్యవహరించడం జరిగిందన్నారు. ఏఐటీయూసీని బలోపేతం చేయడంలో విద్రోహకర శక్తులకు ఎదురొడ్డి ఎందరో మహనీయులను ఇప్పటికే కోల్పోవడం జరిగిందని తెలిపారు. సమాజంలో హత్య రాజకీయాలు మంచివి కావని, మనిషి ప్రాణము చాలా విలువైందని అందరూ గుర్తెరగాలని అన్నారు. చందా దుర్గయ్య గారు మరణించి అమరత్వం పొంది 41 ఏళ్ళు అయినప్పటికీ ఇప్పటికీ మన మనసుల్లో, మన గుండెల్లో ఆయన ఉన్నాడు. ఆయన గురించి మనం స్మారకం, జ్ఞాపకం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క నిజాయితీ, నిబద్ధత, ఆయనకున్నటువంటి అంకిత భావమే కారణం. ఆనాడు అనేక మంది మన యూనియన్ను వ్యతిరేకించి మన యూనియన్ను దెబ్బతీయాలని ఇటు కాంగ్రెసు, అటు నక్సలైట్లు, అరాచకవాదులు, విప్లవం పేరు చెప్పేటటువంటి విప్లవ వ్యతిరేక శక్తులు ఆనాడు దాడులు చేసే కాలంలో కూడా భయపడకుండా యూనియన్ కోసమే పనిచేసినటువంటి కార్యకర్త, యూనియన్ కోసమే అమరత్వం పొందినటువంటి నాయకుడు. బస్తీలో జరిగినటువంటి ఒక చిన్న సంఘటన, జెండా వందనానికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర బస్తీలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఒక చిన్న కారణం చేత విలువైన ప్రాణాన్ని వాళ్ళు బలిగొనడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకు కూడా తగిన శాస్త్రీయ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఆనాడు అనేక మంది ఆనిముత్యాలు లాంటి నాయకులను మనం పోగొట్టుకున్నాం. వర్గశత్రు నిర్మూలన పేరుతో మన వర్గానికే సంబంధించిన నాయకులను హతమార్చడం అనేది మనకు తెలుసు. ఈ సింగరేణి కాలనీసులు అనేక మందిని మనం పోగొట్టుకున్నాం. అబ్రహాం గారు, పి నరసయ్య గారు, భాస్కర్రావు గారు, అట్లాగే కత్తుల కొమరయ్య గారు, చందా దుర్గయ్య గారు, ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే మంచి మెరికల్ లాంటి నాయకులు, మంచి కార్యకర్తల్ని మనం పోగొట్టుకోవడం జరిగింది. తద్వారా నిర్మాణంలో కొంత లోపం జరిగినా, ఆర్గనైజేషన్ కొంత వెనుకబడినా మళ్ళా పుంజుకొని మనమంతా కూడా కలిసికట్టుగా యూనియన్ నిర్మించుకున్నాం, యూనియన్ కాపాడుకున్నాం. అదేవిధంగా చనిపోయినటువంటి నాయకుల కుటుంబాలకు సంబంధించి కూడా యూనియన్ అండగా నిలబడ్డది. అట్లాగే చంద్రదుర్గ గారి కుటుంబానికి సంబంధించి కూడా మన యూనియన్ తరఫున మన నాయకులు కూడా అందరూ స్పందించి వారికి అనేక సందర్భాల్లో సహకరించారు, సహాయం చేశారు. ఆనాడు ఉన్నటువంటి నాయకులు భాస్కర్రావు గారు ఉండే, నారాయణ గారు ఉండే, గట్టయ్య గారు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి అనేక మంది పార్టీ యూనియన్ కార్యకర్తలు వారికి అండగా నిలబడ్డారు. ఏదేమైనా ఇటువంటి హత్యా రాజకీయాలు, అంతక పార్టీలు ఏవైతే ఉన్నాయో సమాజానికి కీడు చేస్తాయి, సమాజానికి మేలు చేసేటివి కాదు. ప్రాణం పోతే రాదు. కానీ అటువంటి నాయకులను కోల్పోవడం వల్ల ఇప్పటికీ మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వాళ్ళు బ్రతికే ఉంటే యూనియన్ ఇంకా బలోపేతంగా ఉండేది, ఇంకా బలంగా ఉండేది. అయినప్పటికీ వారి బాటలో మనం నడుస్తున్నాం, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారిని స్మారకంగా మన యూనియన్ జెండాను నిలబెట్టుకుంటున్నాం. మన యూనియన్ ముందుకు నడిపించడం, మన యూనియన్ బలోపేతం చేయడం, ఈ ఎర్ర జెండాను మరింత ఎత్తుకో ఎగరేయడమే చందా దుర్గయ్య గారి లాంటి అమరులకు నివాళి, నిజమైన నివాళి అని చెప్పి నేను భావిస్తూ, హత్య చేయబడ్డ కామ్రేడ్ చందా దుర్గయ్య గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఒక బాధ, ఆవేదన మా అందరి లోపల ఉండేది. చందా దుర్గయ్య గారు చనిపోయారని. మరి ఆయన స్తూపం అక్కడ ఉండేది పోలింగ్ లైన్ దగ్గర. ఇక్కడ నుండి కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరిపి అక్కడి వరకు వెళ్ళేవారం. అక్కడ ఘనంగా కూడా వర్ధంతి సభ జరిపేది. మరి ఓసీపీలు చేయబట్టి అది కూడా ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తులోనైనా ఆ స్మారక స్తూపాన్ని ఎక్కడైనా నిర్మించి ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున జరపాలని. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సీనియర్ నాయకులు వేల్పుల నారాయణ,
సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, దుర్గయ్య, కుటుంబ సభ్యులు భార్య లక్ష్మి, కుమారులు రఘు, శ్రీనివాస్, కూతుర్లు, కోడళ్లు, మనవలు, మనవరాండ్లతో పాటు సిపిఐ, ఏఐటీసీ ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు.